సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తుంకుంట అంక్షారెడ్డి గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి కలిసి గజ్వేల్ మండలం కొనకండ్ల వద్ద సాగునీటిని విడుదల చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాలువల ద్వారా కూడవెల్లి వాగులోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోరిక మేరకు వేసవిలో పంటలు ఎండిపోతున్నాయంటూ తమ దగ్గరకు వచ్చిన రైతులకు అండగా నిలిచి సంబంధిత అధికారులతో మాట్లాడి కొండపోచమ్మ సాగర్ కాలువ నుంచి కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశామని తెలిపారు. ఎప్పుడు రైతులకు అండగా ఉండడమే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. కూడవెల్లి వాగు గేట్ల ఎత్తడంలో భాగంగా రైతుల కోరిక మేరకు మొత్తం మా గజ్వేల్ మండల రైతులే దుబ్బాక మొత్తం భారతది వాగు ద్వారా అనే రైతుల కోరిక మేరకు రైతులందరూ నర్సన్న గారి దృష్టికి, మా అంక్షమ్మ గారి దృష్టికి తీసుకురావడంతో ఎస్సీ గారితో, సి గారితో మాట్లాడి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పి రైతులకు ఎంతో మేలు కలగాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమం ఈరోజు నీళ్లు వదలడం జరిగింది. కానీ ఏదో నిన్నమొన్న చెప్పుకుంటారు, మా కేసీఆర్ సార్ అట్లా వచ్చి చెప్పి రైతులకు బాగు చేస్తే బాగుండే, ముందుకు వచ్చి ఆయన ప్రతి అధికారులతో సమీక్ష పెట్టి ఇలాంటి కాలువల నీళ్లు కానీ ఏమైనా మిగిలిపోయిన పనులు కానీ అవన్నీ చేస్తే బాగుండే అని మేము కూడా ఆయన కావాలి, కేసీఆర్ మన ఎమ్మెల్యే బయటకు రావాలి, మనం ఇవన్నీ చేయాలని మనం అందరం కోరుకున్న దాంట్లో మన కాంగ్రెస్ వాళ్ళ పార్టీ తరఫున కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ నాయకులే కానీ మొత్తం రైతులు గజ్వేల్ ప్రాంత నియోజకవర్గ రైతులు అందరూ కోరుకుర్రు. ఆయన వచ్చినా లేదో పేపర్లో రాయించుకుంటారు, చెప్పిండు ఫోన్కు అని అట్లా చెప్తే నిమ్మలమే. అదేదో సమీక్ష ఆయన క్యాంప్ ఆఫీస్ ఉంది, ఎమ్మెల్యే గారికి గజ్వేల్లో క్యాంప్ ఆఫీస్ ఉంది, ఆడొచ్చి కూర్చొని నీటిపారుదల శాఖ అధికారులనే కావచ్చు, రోడ్లు లేవంటారు రోడ్ల అధికారులే కావచ్చు, అందరినీ పిలిపించి సమీక్ష పెట్టి మన గజ్వేల్ మిగిలిపోయిన పనులను ఆయన రింగు రోడ్ అని చేసి ఆయన చేసి మొదలుపెట్టిపోయిండు. అప్పుడే చేస్తే అయిపోయేది. ఆయన సీఎం, ఇప్పుడు ఉన్న సీఎం పాత రాజశేఖర రెడ్డి గారు కానీ ఎంత అభివృద్ధి చేసుకున్నారు అందరూ తెలిసిందే. కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి చేసుకుంటే అందరూ తెలిసిందే. నువ్వు 10 ఏళ్ళు సీఎం ఉన్నవయ్యా, మాకు సీఎం ఉంటే ఎంత కావాలి, ఏదో చేసినట్టు ఉన్న మినిస్టర్ సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు గారు అయిన దాంట్లో మన దాంట్లో చాలా డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే బస్ స్టాండ్ కూలగొట్టి 6 నెలలు అలా కట్టుకుంటూ మన దగ్గర బస్ స్టాండ్ కూలగొట్టి బస్ స్టాండ్ లేకుండా చేసినాం. ఇలాంటి ఘనత అంతా ప్రజలకు అందరికీ తెలుసు. కాకపోతే ఏదో నీళ్లు విడుదల చేసినాం, విడిపించినాం అంటారు. అట్లా విడిపిస్తే సంతోషపడ్డ మేమే మొదలు బయటకు వచ్చి అధికారులను సమీక్ష పెడతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మా రైతులకు, మా గజ్వేల్ ప్రాంత ప్రజలకు నువ్వు రుణపడి ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు సేవ చేయాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. నమస్కారం. ఈరోజు గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో కూడవెల్లి వాగు గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. నిన్న మా దృష్టికి ఇది రావడం జరిగింది. అప్పుడే సిఈ గారితో, ఎస్సీ గారితో మాట్లాడేసి ఓపెన్ చేస్తే 2-3 మండలాలకి నీళ్లు, సాగునీరు అందుతుంది అని మాట్లాడంగానే వారు వెంటనే స్పందించి ఈరోజు గేట్ డ్యామ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకకు కూడా ఈ వాగ్ అనేది దుబ్బాక నియోజకవర్గంలో కూడా చాలా ఊర్లకి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకో అర్ధగంటలో మల్లన్న సాగర్ గేట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదే పాలనలో మా రేవంత్ అన్న పాలనలో, మా నర్సన్న ఆధ్వర్యంలో ఈ గేట్స్ ఓపెన్ చేసి ఎలా అయితే మా రేవంత్ అన్న ప్రజల వద్దకే పాలన అంటున్నారో ఇమీడియట్గా మా దగ్గరికి వచ్చాగానే ఇమీడియట్గా మేము స్పందించి ఏదైతే ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేయడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్.